ఎవరి కళ్ళతో చూడలేదు, ఎవరే జరిగింది ఏం అదని కాదు. ఇక్కడ ఏంటంటే రాజకీయ నేతలు ఇప్పుడు మీ మీద ఒకళ్ళు బాణం పర్సనల్గా వ్యక్తిగతంగా వస్తే ఇంకోళ్ళు ఇంకో విధంగా ఇస్తారు. అందుకనే రాజకీయ నేతలు వ్యక్తిగతాలకు సంబంధించి వెళ్తే పర్సనల్గా చాలామందికి చాలా రకాల నెగటివ్స్ ఉంటాయి. అవి నిజం కావచ్చు కాకపోవచ్చు, కానీ మనం చాలా వాడుతూ ఉంటాం. ప్రజలు కూడా ఇప్పుడు పట్టించుకోవట్లేదు. ఈ ఎఫ్ఐఆర్ ఆ ఎఫ్ఐఆర్ ఎవరికి లేవన్న విధంగా అయిపోయింది. కానీ రాజకీయాలకు వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడితే బెటర్, వ్యక్తిగతం మాట్లాడుకుంటే చాలా బెటర్. సో ఇప్పుడు దీని వెనుక తెర వెనుక ఏం జరిగింది, ఇప్పుడు దాదాపు సంవత్సరం అయిందనుకుంటా ఆమె కామెంట్ చేసి. ఇప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చేశారు కదా రేవంత్ రెడ్డి. హైడ్రా సంబంధించి చాలా పెద్ద యాక్షన్. అప్పుడు రేవంత్ రెడ్డిని చాలా గొప్పవాడు, రాజు పేద తేడా చూడలేదు, ఎవరు చూడకుండా ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా ఆక్రమిస్తే కనుక ఎన్ కన్వెన్షన్ దాని చెరువును ఆక్రమించినందుకు, సున్నం చెరువును ఆక్రమించినందుకు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చేశారని చాలా మెచ్చుకున్నారు కదా. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎన్ కన్వెన్షన్ ఆక్రమించారని అధికారంలోకి రాకముందు టీఆర్ఎస్ అంది, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో వాళ్ళు ఏం చేయలేదు. పైగా నాగార్జునకు కేటీఆర్ కూడా మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. సమంతని బ్రాండ్ అంబాసిడర్గా కూడా తెలంగాణ చేనేతల బ్రాండ్ అంబాసిడర్ కూడా డిక్లేర్ చేశారు. ఇక్కడ సమంత అప్పుడు చాలా పెద్ద యాక్ట్రెస్గా ఉండే, తెలుగులో టాప్ లీడింగ్ యాక్ట్రెస్గా ఉండే. దానికే రకరకాల ఊహాగానాలు రకరకాలుగా చేశారు కదా. సో ఇప్పుడు ఇక్కడ అల్టిమేట్గా జరిగింది ఏంటంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ యాక్షన్ తీసుకోలేదు. రేవంత్ రెడ్డి యాక్షన్ తీసుకునేసరికి హైడ్రా చాలా పవర్ఫుల్ అని రేవంత్ రెడ్డికి ఒక పెద్ద ఇమేజ్ వచ్చింది. 2 చర్యలు. ఒకటి, నాగార్జునను ఎన్ కన్వెన్షన్ కూల్చడం ద్వారా ఏమంటే పబ్లిక్లో ఒక రాబిన్ హుడ్ థియరీ అంటారు. అంటే పేదల దగ్గర మార్కులు పొందాలంటే పెద్దవాళ్ళని ఎవరన్నా కొట్టాలి. అది ఒక నాగార్జున కొట్టాడు. రెండవది అల్లు అర్జున్ అరెస్ట్ చేశాడు. ఈ 2 సంధ్యా థియేటర్ పుష్ప సంఘటన తోటి రేవంత్ రెడ్డి చాలా గొప్పగా పోతున్నాడని ఈ 2 సంఘటనలు ఆయనకు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టి, సరే మళ్ళీ హైడ్రాలో దాని తర్వాత కొన్ని పేదల గుడిసెలు కూల్చడం వల్ల విమర్శలు కూడా వచ్చాయి. హైడ్రా వల్ల పాజిటివ్ వచ్చింది, నెగటివ్ కూడా ఇంకెక్కువనే వచ్చింది. ముఖ్యంగా రియల్ ఎస్టేటు, సెంటిమెంటు, మిడిల్ క్లాసు, హైదరాబాద్ మిడిల్ క్లాస్లో ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కూడా ఎన్నికలో కూడా ప్రధానంగా అదే అయింది. అయితే దీని తర్వాత నాగార్జునకి తర్వాత రేవంత్ రెడ్డికి మధ్య ప్యాచప్ అయిపోయింది. ఇది చాలామందికి తెలియని విషయం. ఎన్ కన్వెన్షన్ కూల్చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, అల్లు అర్జున్ వివాదంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత సినిమా పెద్దలందరినీ కూడా అరెస్ట్ చేసి విడుదలైన తర్వాత ఇక కాంప్రమైజ్ కోసం సినిమా పెద్దలందరినీ ఇక్కడే మన కమాండ్ కంట్రోల్ సెంటర్లో రేవంత్ రెడ్డి సినిమా పెద్దలందరినీ మీటింగ్కి ఆహ్వానించారు. ఆ మీటింగ్కి ఆహ్వానించినప్పుడు అల్లు అర్జున్ రాలేదు, చిరంజీవి రాలేదు, కానీ నాగార్జున వచ్చారు. అంటే ఎన్ కన్వెన్షన్ కూల్చిన 3 నెలలకి నాగార్జున వచ్చారు, వెంకటేష్ వచ్చారు, అల్లు అరవింద్ వచ్చారు, దిల్ రాజు, సినిమా పరిశ్రమ పెద్దలందరూ వచ్చి ఇక జరిగింది ఏదో జరిగింది, అయిపోయింది, ఇక అల్లు అర్జున్ ఎపిసోడ్, ఇక సినిమా పరిశ్రమకు నేను సహకరిస్తా అని చెప్పారు. చెప్పిన మీటింగ్కి నాగార్జున రావడం సర్ప్రైజ్ కలిగించింది. అంటే నాగార్జున కూడా ఇక ఎందుకు 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది, అన్నపూర్ణ స్టూడియోస్ మిగతా అన్నీ ఉన్నాయి, సినిమా పరిశ్రమ కానీ సినిమా వ్యక్తులు కానీ ల్యాండ్ డీల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. ప్రతి ఫ్యామిలీకి కూడా ల్యాండ్స్ డీల్స్ గవర్నమెంట్ సహకారాలు అవసరం. ఎందుకు కొట్లాట అనుకుని ఆయన కూడా నాగార్జున కూడా కాంప్రమైజ్ అయ్యారు. అప్పుడు బీఆర్ఎస్తో కూడా కాంప్రమైజ్ అయ్యారు. బీఆర్ఎస్ కూడా కాంప్రమైజ్ అయ్యింది. నేను అడిగాను కేటీఆర్ని ఇంటర్వ్యూలో, మీరు ఎందుకు కూల్చలేదు ఎన్ కన్వెన్షన్ అని చెప్పి. మీరు అన్నారు కదా ముందు మీరు అధికారంలోకి వస్తే మేము అప్పుడు అధికారంలో లేనప్పుడు ఎన్ కన్వెన్షన్ చెరువులు ఆక్రమించింది అన్నారు కదా, ఎందుకు కూల్చలేదంటే ఆయన ఏం చెప్పారంటే కోర్టు స్టే ఉంది, కోర్టు స్టే ఉన్నా కూల్చేశారు ఆయన అని ఆయన చెప్పారు. కోర్టు స్టే ఉన్నా రేవంత్ రెడ్డి కూల్చేశారు. సో ఇవన్నీ కాంప్రమైజ్ జరుగుతూ ఉంటాయి. అయితే ఆ మీటింగ్కి రావడం సంచలనం. ఆ విజువల్ పీసీఆర్ దగ్గర ఇప్పుడు మన దగ్గర ప్లే అవుతున్న ఉంటే కనుక ప్లే చేయొచ్చు. సినిమా పరిశ్రమ రేవంత్ రెడ్డి పెట్టిన మీటింగ్లో నాగార్జున ఉన్నారు అక్కడ. అయితే దాని తర్వాత నాగార్జున ఇంట్లో బహుశా 2 వివాహాలు అయినట్టున్నాయి. ఒకటి నాగ చైతన్య వివాహం శోభిత ధూళిపాళ్లతో జరిగింది. తర్వాత అఖిల్ వివాహం కూడా జరిగింది. అఖిల్ వివాహం అయిందా ఎంగేజ్మెంట్ అయిందా, సారీ నేను రీకలెక్ట్ చేసుకోలేకపోతున్నా. అఖిల్ వివాహం అయితే ఎంగేజ్మెంట్ అఖిల్ ఎంగేజ్మెంట్ అయింది. బహుశా వివాహం కూడా అయిందో లేదో నేను కరెక్ట్గా రీకలెక్ట్ చేసుకోలేకపోతున్నాను. అయితే దానికి అమల
నాగార్జున ఇద్దరు వెళ్ళి మన రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. సో అదొక సంచలనం జరిగి బహుశా వివాహం కూడా అయింది, అఖిల్ వివాహం కూడా అయింది. సో జైనబ్ రౌజీతో వివాహం కూడా అయింది. వివాహంలో రేవంత్ రెడ్డిని ఆహ్వానించేందుకు వెళ్ళారు. రేవంత్ రెడ్డి కూడా వచ్చేసారు, వచ్చి ఆశీర్వదించారు. సో ఇంకా ఫుల్ కాంప్రమైజ్ అయిపోయింది. ఏంది ఎన్ కన్వెన్షన్ కూల్చడం అన్ని